వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వామీజీలు, సాధువులు. సో దైవ చింతనతో ఉండడం చూసాం. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎజెండాలు, కండువాలు కప్పుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. సో దీనిపైన రాఘవ శర్మ గారు ఉన్నారు మనతో స్టూడియోలో, మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులు. సో సాధువులు, సన్యాసులు, స్వామీజీలు పనేం లేక పని పాట ఏం లేక నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థమైంది. అమ్మ నేను మామూలుగా నీతో పంచుకుంటున్నా. కాషాయ వస్త్రాన్ని కప్పుకున్న వాళ్ళు భగవత్ సేవలో వాళ్ళ జన్మ చరితార్థం చేసుకోవాలి. దైవ దర్శనాలు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ వాళ్ళ జన్మ చరితార్థం చేసుకోవాలి. వారి ఆశ్రమంలో పశుపక్షాదులని పోషిస్తూ వాటిని చక్కగా కన్న బిడ్డల వలె చూడాలి. వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి మన పశు సంపదని కాపాడుతూ ఉండాలి. అలాగే మొక్కలు చెట్లని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఒక తోటమాలిగా ఉండాలి. ఇలా వారి దగ్గరకు వచ్చిన వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పాలి, భగవత్ సేవ గురించి చెప్పాలి, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం చెప్పాలి, కుటుంబ విలువలు తెలియపరచాలి. వీళ్ళ దుంపదగా ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళకెందుకమ్మా రాజకీయాలు, చర్చలు పెట్టడాలు, మీటింగులు పెట్టడాలు, హోటల్స్లో కాన్ఫరెన్స్ హాల్స్లో అందరూ కూర్చొని అదే పనిగా మాట్లాడాలు ఏమవసరం వచ్చింది వీళ్ళకి? మరీ మొన్న చూసా ఒకళ్ళు 150 ఉన్న వాళ్ళని 11కు తీసుకొచ్చాం, ఆ 11 కూడా లేకుండా చేస్తాం, వీళ్ళ పిండా కూడా చేస్తారు, రేపు ఆ 11 పక్కన 0 వస్తుంది. ఏం చేస్తారు వీళ్ళు? అడ్రస్ కూడా ఉండదు. ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళి దాక్కుంటారు. ఇక్కడ నా బాధ ఏంటంటే హైందవ ధర్మాన్ని కాపాడాలి అనేవాళ్ళు కాషాయ వస్త్రంతో కదంబాన్ని పట్టుకొని అడుగడుగు తిరుగుతూ అందరికీ ఉపయోగపడే విధానంలో బ్రతకాలి. అంతే తప్ప వీళ్ళకెందుకమ్మా? ఆ కలియుగ వైకుంఠనాథుడి ప్రసాదం గురించి లడ్డూలో కల్తీ జరిగింది, మేము దీన్ని హర్షించాం. ఏమిటి వీళ్ళ పిండాకుడు, నా పిండాకుడు? ఏమన్నా జరిగిందా బయట? ఏమీ లేదు. ప్రభుత్వపరమైనటువంటి విధానంలో వాళ్ళు, ప్రతిపక్షపరమైన విధానంలో వీళ్ళు, వాళ్ళ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతోందో అది ధర్మబద్ధమైనదా, రాజకీయపరమైనదా, రాజకీయ కక్షలకి సంబంధించిందా, అది వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకేమవసరం? వీళ్ళకేమవసరం? తక్షణమే మీరు అరెస్టు చేయాలి, తక్షణమే ఏంటి? అసలు ఎంతవరకు ధర్మం? సాధువులు ఉండాల్సిన విధానం ఏమిటో, కాషాయ వస్త్రం ధరించి సన్యసత్వం తీసుకున్న వాళ్ళు బ్రతకాల్సిన విధానం ఏమిటో వాటికి అనుగుణంగా ఉంటే బాగుంటుంది. కానీ ఎందుకమ్మా రాజకీయాలు మాట్లాడటం? అయితే సరే, లడ్డు గురించి మాత్రమే ఎందుకు చర్చపడుతున్నారు సాధువులు? ఇంకా చాలా ఆలయాల్లో వేరే వేరే నేను పరిస్థితులు చెప్పనా? చూసాం. కానీ ఎందుకు సాధువులు అందరూ లడ్డు మాత్రమే మాట్లాడే పరిస్థితి ఉంది? ఎందుకు అంటే దీని మీద మాట్లాడితే వాళ్ళకి ఏమైనా ఉపయోగమేమో, వాళ్ళ ఆశ్రమాలకి ఏమైనా ఉపయోగమేమో, వాళ్ళకేమన్నా ఉపయోగమేమో, అందుకే ఎవరన్నా మాట్లాడమని చెప్తున్నారేమో, అందుకే మాట్లాడుతున్నారేమో. పాపం పిచ్చి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది తర్వాత వచ్చే ఫలితాలు? ఇప్పుడు సింహాచలంలో ఘోరం జరిగిందమ్మా, ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇక్కడ లడ్డు కల్తీ మాత్రమే జరిగింది అని అంటున్నారు అంతా. ఇక్కడ అందరూ కలిసి లడ్డు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు పోయినాయి. తిరుమల వైకుంఠనాథుడి వైకుంఠ దర్శనానికి వచ్చినటువంటి మనుషుల ప్రాణాలు పోయినాయి. అన్నవరంలో ప్రసాదంలో బొద్దింకలు, ఎలకలు వచ్చినాయి. కనకదుర్గమ్మ వారి గుడి మహాస్థాన మండపంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి లడ్డూ కౌంటర్లో ఉన్న కొంతమంది భక్తులకి షాక్ తగిలి కింద పడిపోయారు. ఇలా వీళ్ళను బ్రతికి ఉండి బాధపడుతున్న వాళ్ళు, బ్రతుకుని పోగొట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్చ జరగట్లేదు? సాధువులకి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు సాధువులైనా, ప్రభుత్వ కూటమి అయినా, ఎవరైనా సరే ఆ ప్రాణాల కన్నా గొప్పవా? కాదు కదా. ఆలోచించాలి కదా. అసలు సాధువులకి ఎందుకు, దేనికి వీళ్ళకి చర్చ? లడ్డూ ప్రసాదం గురించి ఏం మాట్లాడుతున్నారు? ముందు వీటి గురించి సమాధానం చెప్పమను. పోనీ మీ దగ్గర శక్తులుంటే నీళ్లు చల్లి వాళ్ళందరినీ పైకి లేపమను. చేస్తారా ఎవడన్నా? ఇక్కడ డీవియేషన్ అవుతోంది సమాజంలో. ఇప్పుడు ప్రభుత్వానికి ముందు చాలా ముఖ్యమైన ఉన్నాయి. అంటేనే ఏ పార్టీకి సంబంధం లేకుండా మరి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సాధువులు కూడా మారిపోయారు అనుకోవచ్చా ఈ ఘటనతో? నేనైతే ఒకటే చెప్తున్నా, ఆ కాషాయ వస్త్రాలు తీసి చక్కగా పొందూరు కద్దరు ధరించి వచ్చి రాజకీయాలు మాట్లాడండి, ఎలాగో మాట్లాడుతున్నారు కదా అని చెప్పాలనుంది నాకు. ఏం అవసరం? మాట్లాడకూడదు అని చెప్పట్లా, మాట్లాడండి. సాధువులు అనబడే ముసుగులో కాదు, సాధువు అనబడే ముసుగులో కాదు, మనిషి అని ముందుకొచ్చి
మాట్లాడండి. సాధువు అనే వస్త్రం కప్పుకుంటే ఆ అమ్మాయి మనం ఇలా మాట్లాడామనుకో పోలీసులు మన జోలికి రారు, మనల్ని ఏమీ అనరు, మనల్ని కొట్టరు, తిట్టరు. ఇవాళ నువ్వు పాపం చేసి తప్పించుకున్నాను అనుకుంటే ఆ పాపం వెంటాడి నిన్ను తీసుకెళ్తుంది ఏదో ఒకరోజు. అది మర్చిపోకూడదు. ఎన్నడన్నా చూసామా తిరుమలలో తెప్పోత్సవం మునిగిపోవడం? ఎన్నడన్నా చూసామా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఈ దానిపైన ఎందుకు మాట్లాడలేదు మరి? ఎలా ఇప్పుడు నేను అదే అంటున్నా. ఓన్లీ టాపిక్ లడ్డు లడ్డు. గురించి మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయారు అంటే అని ఇప్పుడు ఈ ప్రజలు అనుకుంటున్నారు. సాధువులు మఠాలు పీఠాలు ఆలయాలు మర్చి పార్టీల గురించి మాట్లాడే రోజులు ఇంకా మున్ముందు చూసే అవకాశం ఉంటుందా? మున్ముందా? ఇప్పుడే మాట్లాడుతున్నారు కదమ్మా, ఇంకెక్కువ. ఇప్పుడే మాట్లాడుతున్నారు. నువ్వు మున్ముందు అంటున్నావు. మున్ముందు వీళ్ళని వైట్ డ్రెస్సుల్లో చూస్తావేమో, మున్ముందు వీళ్ళని రాజకీయాల్లో చూస్తావేమో. ఈయన బాగా మాట్లాడుతున్నాడు, ఈయన మన దగ్గర తీసుకొచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారేమో అని ఆశతో మాట్లాడుతున్నారేమో, ఆ? ఆశతో మాట్లాడుతున్నారేమో. అక్కడ యోగి గారికే ముఖ్యమంత్రి అయినప్పుడు మనం వెధవది ఎమ్మెల్యే అన్న కాకపోతామని ఆశ ఉందేమో వీళ్ళకి. ఆశ నడిపిస్తోందో లేక ఆమ్దాని నడిపిస్తోందో బయట పడాలిగా, బయట పడేదాకానేగా. కాకపోతే సాధువులు సన్యాసత్వం తీసుకున్న వాళ్ళు భగవంతుడి గురించి, తీర్థయాత్రలు అనబడేటటువంటి దైవ దర్శనాల గురించి, ఇతరుల గురించి, సమాజంలో ఉన్నటువంటి వాటిని వెలికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక చక్కని సమిధుల్లాగా మారి హైందవాన్ని, ఆధ్యాత్మికతని కాపాడితే బాగుంటుంది. కానీ వీళ్ళకి ఎందుకమ్మా 11 సీట్లు 150 సీట్లు? దేనికమ్మా? రేపు వీళ్ళ కర్మ కాలిందనుకో, ఆ 11 పక్కన 0 వస్తే చచ్చిందే గొర్రె. ఆ గొర్రె గొర్రె అనేవాడు కూడా అడ్రస్ కూడా ఉండడు. ఉమ్. కొంతమంది ఇతర మతస్థుల్ని గొర్రె 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 అని మాట్లాడారు కదా. నిజంగా వీళ్ళు కనుక ధైర్యం ఉంటే శాంతాక్లోజ్ డ్రెస్ వేసుకొని బైబిల్ ఓపెన్ చేసి ప్రవచనాలు చదివిన చంద్రబాబు నాయుడు గారిని అనగలరా గొర్రె అని? నరేంద్ర మోడీ గారు ఒక చర్చిలో అందరినీ గౌరవించి శిరస్సు వంచి నమస్కరించి ఆయన చూపించిన ప్రేమాభిమానాలని చూసి అనగలరా? ఇవాళ నువ్వు అంటున్నావు, సామాన్యులను అంటున్నావు, వాళ్ళని అనగలవా? అని బతికి బట్ట కట్టగలవా? మరి డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారి ధర్మపత్ని క్రైస్తవ సోదరి అనగలవా? ఇక అడ్రస్ కాదు కదా, అసలు ముందు వెళ్ళి వాడు బయటకు కుర్రాడు. ఇలా ఈ సాధువులు, ఈ సన్యాసత్వం తీసుకున్న వాళ్ళు, ఆ వస్త్రాలు కప్పుకొని తిరిగే వాళ్ళు, వీళ్ళందరికీ నా మనవి ఏంటంటే మనుషుల మధ్య చిచ్చు పెట్టకండి, మనుషుల మధ్య చిచ్చు పెట్టకండి. మనుషులుగా బ్రతికాం, మనుషులుగా బ్రతుకుదాం, ఇంతే. అప్పాజీ బండారం బయటపడింది తర్వాత నేను ఎందుకు మీ స్థానంలోనే చెప్పా, అవునా? అవును. మీకే చెప్పా, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అసలు సంగతులు బయటకు వస్తాయి అని చెప్పా. జరిగింది. ఏ రకంగా తీసుకుంటారు మరి? ఇప్పుడు ఆ మనిషికి తెలంగాణ నుంచి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నకసిక పర్యంతం అన్ని సేవలు చేశారు. ఇవాళ ఏడుస్తున్నారు, వీడినా మనం తీసుకొచ్చింది, వీడికే మనం చేసింది అని. వాట్ ఐ ఫీల్ ఈస్, దయచేసి తల్లిదండ్రుల్ని పూజించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులని చచ్చేదాకా మర్చిపోకండి. భగవంతుడిని పట్టుకోండి, ధర్మబద్ధంగా బ్రతకండి. నాలాంటి వాళ్ళని ఒక సలహాదారుడిగా చూడండి, ఏమన్నా అవసరం ఉంటే సలహా ఈ తీసుకోండి. అప్పాజీ వరకే ఆకృత్యాలు ఆగుతాయా? మున్ముందు మనం చూస్తూనే ఉంటాం. సద్గురువు లాంటి వాళ్ళని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందా? ఆ? అప్పాజీ దగ్గరనే ఆగిపోతా ఆగదమ్మా. సద్గురు ఇంకా సద్గురువులు కానీ ఆ గురువులు కానీ అబ్బో చాలా చూస్తాం. అవునా? మఠాలు పీఠాలు. ఇప్పుడు కొంతమంది పాటలు పెట్టారు, గుడి వెనక నా స్వామి అని. ఎందుకు పెట్టారు? జరిగాయి కాబట్టి పెట్టారు. మఠం అనే పదాన్ని వాడుకొని, పీఠం అనే పదాన్ని వాడుకొని వెనక చేస్తున్నటువంటి విషయాలని బయట పెట్టినప్పుడు మాధ్యమాల్లో ప్రెస్ వాళ్ళని తప్పుపట్టారు. ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? దర్పణం, అద్దం ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, దాన్ని గొంతు కూడా నొక్కేయాలని చూస్తారుగా. ఇక్కడ మనుషులు ఒకటి గ్రహించాలి, ఏది నిజం ఏది అబద్ధం దయచేసి తెలుసుకోవాలి, తెలుసుకొని అడుగులు వేయాలి. కానీ ఏంటంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు బ్రతుకుతూనే ఉంటాడు. మోసపోయావని వాడు ప్రాణాలు తీసుకుంటాడేమో, మోసం చేసిన వాడు కాదమ్మా. వీడు జైలుకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొదలు పెడతాడు. సో ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది ఒక్కసారి ఆలోచించి అందరూ చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైనా సరే వాళ్ళ దౌర్బల్యాన్ని,
వాళ్ళ చేతగానితనాన్ని కొంతమంది లాభపడుతున్నారు, ఆ లాభాన్ని పొందాలని చూస్తున్నారు. మీ మోసపోయే మాధ్యమం వాళ్ళు ద్వారా కూడా చెప్తున్నా. బయటికి వస్తే తప్ప తెలియని పరిస్థితి. ఏమ్మా? అట్లాంటి ఘటనలు బయటికి వస్తే బయటకు తప్ప వస్తే తప్ప తెలియవు. కాబట్టి మీ మాధ్యమం ద్వారా మీకేదన్నా నేను ఉపయోగపడగలిగితే తప్పకుండా మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, ఇది వీక్షించే వాళ్ళకి చెప్తున్నా, సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా నేను మీకు ఏదన్నా మంచి చేయగలిగితే నిస్వార్థంగా నిర్మోహమాటంగా చేస్తా, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు.